ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి, చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేకపు ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు, అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. మరొక సాయంకాలం నీ నామంలో కూడి రావడానికి, మా హృదయాలన్నీ సన్నిధిలో కొబ్బరించుకోవడానికి ఇంతవరకు మాకు సమయం ఇచ్చినందుకు వందనములయ్యా. నీ పాద సన్నిధిలో మాకు విడుదల ఉన్నదని, స్వేచ్ఛ ఉన్నదని, సమాధానం దొరుకుతుందని, ఆశీర్వాదం కలుగుతుందని నీ పాదముల దగ్గరకు వస్తున్నామయ్యా. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలన్నీ నీవు విన్నావని, ముఖ్యంగా అనేకుల కొరకు చేస్తున్న విజ్ఞాపనలు ఆలకించి నీ కార్యాలను జరిగిస్తున్నావని నమ్ముచున్నామయ్యా. మా మట్టుకు మేము మమ్మల్ని పరిశీలించుకున్నటకు మరొకసారి నాయన నీ ఆత్మ ద్వారా నడిపించబడినట్లుగా ఈ సంవత్సరాంతంలో నాయన మమ్మల్ని మేము అప్పగించుకున్నటకు, నూతన సంవత్సరం కొరకు మాకు కలిగి ఉన్న ప్రణాళికలను ఎరుగునట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టి ఇప్పటి నుండే నీ వాగ్దానాలు పొందుకున్నటకు సహాయం చేయము. ప్రతి విధమైన ఆటంకపరచు ఆత్మలను, కలవరపరచు ఆత్మలను నేను వెంబడించకుండా మమ్మను తొందర చేసే చీకటి శక్తులను ఎప్పటికప్పుడు జయిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయి. నీ సన్నిధి మా మధ్య ఉందని ఈ రాత్రి మేము మరొకసారి అనుభవించినట్లు ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, మరో పాట పాడుకుందాం. స్క్రీన్ మీద టెక్స్ట్ వస్తుంది, చూసి పాడండి.
చేయువాడా ఆరాధన నీకేనయ్యా. మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకేనయ్యా. మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకేనయ్యా. మార్గము తెరచి అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీకే యేసయ్యా. మార్గము తెరచి అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీకే యేసయ్యా. హృదయాలు మార్చు యేసయ్యా, యేసయ్యా. మా మనసులను స్వస్థపరచు యేసయ్యా, యేసయ్యా. మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా, యేసయ్యా. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా, యేసయ్యా. ఓ మార్గము తెరచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే యేసయ్యా. మార్గము తెరచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించదము నాలో నెరవేర్చెను. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించదము నాలో నెరవేర్చెదము. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదము నాలో నెరవేర్చెదము. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదము నాలో నెరవేర్చెదము. మార్గము తెరచె అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే యేసయ్యా. మార్గము తెరచె అద్భుతకరుడా మాట తప్పని
అద్భుతకరుడ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా. మార్గము తెరచి అద్భుతకరుడ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా. మార్గము తెరచి అద్భుతకరుడ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా. నే చీకటిలోయను సంచరించిన నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు. చీకటిలోయను సంచరించిన నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు. మార్గము తెరచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా. మార్గము తెరచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా. 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 మాట తప్పని వాడివి నీవేనయ్యా, మార్గము తెరిచేవాడివి నీవేనయ్యా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుతూ సజీవులుగా ఉంచావయ్యా. మార్గము తెరిచి ఆటంకాలు అభ్యంతరాలు తొలగిస్తూ నీ కొరకు బ్రతికే కృపనిచ్చావయ్యా. స్తుతి కృతజ్ఞతలతో మమ్మను నింపు నాయన. నీ కొరకే జీవించాలనే ఆశ, నిన్నే మహిమపరచాలనే ఆశ మా అంతరంగాలలో మరలా పుట్టించుము నాయన. మొదటి ప్రేమను మాకు దయచేయము, ప్రార్థనాత్మను మాకు దయచేయము, ఆత్మల భారం మాకు దయచేయ. ఎందరో వారు SMS ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వారి భారాలు పంచుకుంటుండగా, కన్నీటితో వారి భారాలు చెప్పుతుండగా, కన్నీరు తుడిచేవాడివి నీవేనని, భారాలను, బాధ్యతలను, భారాలను, చింతలను విడిపించగలిగిన వాడివి నీవేనని నిన్ను నమ్ముటకు సహాయం చేయి. నీకు మొర్ర పెట్టుకున్నటకు సహాయం చేయి నాయన. ఏ భారాల కొరకు మేము ఇంతవరకు ప్రార్థించామో అవన్నీ మరొక్కసారి నీ ముందు పెట్టి సంఘముగా ఏకకంఠముగా ప్రార్థిస్తున్నామయ్యా. నీ అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యాలు జరిగించు. ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనములయ్యా. ప్రార్థనలకు జవాబులిచ్చే దేవా నీకు స్తుతులు నాయన. క్రిస్మస్ సందర్భంగా జనులు ఆర్భాటాలతో, పండుగ సందర్భంగా ఆటలు పాటలతో నిన్ను మహిమపరచాలని ప్రవేశిస్తున్నప్పుడు అపవాదికి చోటు లేకుండా సహాయం చేయి. దేవుని కార్యాల్లో శరీర కార్యాలకు చోటు లేకుండా సహాయం చేయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మా కొరకు భూమికే తెంచిన రక్షకుని కొనియాడుటకు, ఈ రక్షకుడి గురించి లోకానికి
వెల్లడిపరచుటకు మాకు సహాయం ఇచ్చింది. ఈ రాత్రినైనా ఈ కల్వరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, చెదిరిపోయిన వారిని, తప్పిపోయిన వారిని, కృంగి ఉన్న వారిని, సమస్యలలో చిక్కుకొని ఉన్న వారిని, మందిరానికి దూరమైన వారిని, దేవునికి దూరమైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. తిరిగి రానే నీ పిలుపుకు లోబడడానికి, తిరిగి వచ్చి మందలో చేరి నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని నీ నామంలో ప్రోగు చేయి నాయన. నిలుచున్నామనుకునే మేము పడకుండా జాగ్రత్తగా చూచుకొనుటకు, మా మట్టుకు మేము నాయన అంతవరకు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయము. మాతో పాటు ఎదుగో లైవ్లో, జూమ్లో అనేకులు జాయిన్ అవుతుండగా తండ్రి, ఇక్కడ పొందిన ప్రార్థనాత్మను అక్కడ కూడా అక్కడక్కడ వారు ఉన్న అక్కడ చోట పొందుకున్నటకు సహాయం చేయి. మా ముందున్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ఉత్తరాలుగా చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. కావున నేను ఆ తరము వారి వలన విసికి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. మోషే దేవుని ఇల్లంతటిలో
నమ్మకముగా ఉండినట్లు. మోషేకి ఒక దేవాలయాన్ని ఇవ్వలేదు దేవుడు. ఒక దేవుని ఇల్లు అంటే దేవాలయం అనుకుంటారు. దేవుని మందిరములో నమ్మకంగా ఉండటం చాలా సులభం. కానీ దేవుని ఇల్లు కింద రాసింది, మనమే దేవుని ఇల్లు. బిల్డింగ్ కాదు అక్కడ. మోషేను నమ్మి దేవుడు 20 లక్షల మంది జనాన్ని అప్పగించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20 లక్షలు. ఈ 20 లక్షల మందిలో పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కాల్బలం అంటే పోరాడేవారు ఉన్నారు. వాళ్ళందరినీ నడిపించవలసిన బాధ్యత మోషే మీద పెట్టాడు దేవుడు. వారితో పాటు వారు తీసుకొచ్చుకున్న సొత్తులు ఉన్నాయి. ఐగుప్తు నుంచి వచ్చేసేటప్పుడు మీ పక్కన వారి యొక్క బంగారం అడిగి తెచ్చుకోమంటే, మీరు పొండ్రా బాబు, మీకు ఏది కావాలన్నా ఇస్తామని ఐగుప్తీయులు ఇశ్రాయేలులకి కావలసినవన్నీ మూటలు మూటలు ఇచ్చి పంపించారట. అవన్నీ మోసుకుంటూ పోయారు వాళ్ళు. కావడి కట్టుకొని, వీపునేసుకొని, రథాలు కట్టుకొని, బండులు కట్టుకొని లాక్కుంటూ వీళ్ళందరినీ నడిపించే బాధ్యత మోషేకి ఇచ్చాడు. ఒక అధికారం ఒక వ్యక్తికి వస్తే వాడు అణిగిమణిగి ఉండడం. అధికారం ఉందంటే వాడిని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఏంటండి, కోర్స్ ఏమీ లేని కంట్రోల్ చేయటం ఇంకా కష్టంలేండి, అది వేరే సంగతి. ఏమీ లేనోడిని ఎవడో అదుపు చేయలేడు అసలు. దేవుడు ఎవరికి అధికారం ఎవరక్కడ ఇవ్వడు. పైనుండి వచ్చితే కానీ ఎవరికి ఏ అధికారం రాదు. మోషేకి అన్నీ అప్పచెప్పాడండి. దేవుని మందిరాన్ని కట్టే పని అప్పచెప్పాడు. ప్రత్యక్షపు గుడారం, మందిరం అంటే మందిరం బిల్డింగ్ కాదు, ప్రత్యక్షపు గుడారం ఎలా కట్టాలి, దాంట్లో ఏమేమి వాడాలి, అన్ని కొలతలు లెక్కలు మోషేకే ఇచ్చాడు. లెక్కలు ఉంటాయి సేవలో, లెక్కలు ఉంటాయి. సేవలో ప్రార్థన అంటే ప్రార్థనే కాదు, లెక్కలు ఉండాలి. మోషే నోవహుకు దేవుడు లెక్కలు ఇచ్చాడు. ఏం లెక్కలు ఇచ్చాడు? ఎంత ఎంత 6 మూరలు పెట్టమంటే 5 మూరలు పెట్టాడు అనుకో, మునిగిపోయి ఉండేది షిప్పు. తారు పొయ్యి అని చెబితే తారు లేదు, దొరకలేదు నాకని మట్టి పూసాడు అనుకో, జంక మట్టి ఊడిపోయి ఉండేది లోపలికి వెళ్ళి. నోబడి టెస్టింగ్, ఎవడో లేడు కంట్రోల్ చేసేవాడు నోవాహుని. సరిగా వాడుతున్నావా లేదా, పని చేస్తున్నావా లేదా అని ఎవడో అడగల. దేవుడు కూడా మళ్ళీ వచ్చేం అడగల. ఒకసారి చెప్పేశాడు, వెళ్ళిపోయాడు అంతే. పెన్ను లేదు, పేపర్ లేదు, కంప్యూటర్ లేదు. మనసులో పెట్టుకున్నాడు దేవుని మాటలు. చెప్పినట్టు 3 అంతస్తులు ఉండాలి, ఒక కిటికీ ఉండాలి, ఒక తలుపే ఉండాలి. 2 తలుపులు పెడితే ఏంటి ప్రభా అని ఎదురు ప్రశ్న వేయలేదండి. అయితే ఒక తలుపు పెడతాడికి మాకు అంత పెద్ద దొంగలు దొరకలేదు చెక్క. అలాగే చేస్తున్నాం మనం ఈ రోజుల్లో. మనం చేసే సేవ ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది చెప్పినట్టు చేయడం చేతకాదు. కష్టమైన నష్టమైన చెప్పింది చెప్పినట్టు చేస్తే దీవెన ఉంటుందండి. అది నమ్మకత్వం. చెప్పింది మర్చిపోవాలి చెప్పినోడు, ఆ చెప్పింది జరగాలి. అది నమ్మకంగా పని జరిగించటం. మనుషుల్ని నడిపించడం అంటే సామాన్యమైన విషయమా? మన ఇంటిలో ఉన్న 2 పిల్లల్ని పెంచుకోవడానికే ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకే తెలుసు. వారిని అదుపులో పెట్టుకోవడానికి, వారిని పోషించటానికి, వారికి నీ మంచి అలవాటులు నేర్పించటానికి
చాలా కష్టం. అలా 40-20 లక్షల మందిని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని నడిపించడం అంటే, అది కూడా ఒక చక్కటి ఒక ఇంటిలో ఒక కుటుంబాన్ని చక్కబెట్టుకోవటం సులభం. వీధిలోకి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని పట్టుకొని వీధిలోకి వెళ్తే చూడండి, రోడ్డు మీదకి వెళ్తే ఒక అడ్డుపోతే ఇటుపోతే నువ్వు రోడ్డు మీద ఏం చేయగలవు? గట్టిగా అరుచుకున్నావు అనుకో, ఇంటి అరిచినట్టు ఫూల్ అయిపోతావు. అక్కడ నువ్వు అందరు నీ వైపే చూస్తారు. లోబడనలని జనం ఇశ్రాయేలుకున్న పెద్ద డిగ్రీ ఏంటంటే, వాళ్ళు లోబడనలని జనాన్ని పట్టుకొని వాళ్ళని నడిపిస్తూ, ఒకడు వచ్చి ఆకలి అంటాడు, ఒకడు వచ్చి ఆయాసం అంటాడు, ఇంకొకడు వచ్చి నీళ్ళేవంటాడు, ఇంకొకళ్ళు మాంసం కావాలంటాడు. ఈ అన్నిటికీ జవాబు చెప్పుకుంటూ దేవునికి మొర పెట్టుకుంటూ, నన్ను ఎక్కడ తెమ్మంటావయ్యా నీళ్ళు, నాకు కూడా దాహం వేస్తుంది అని కూర్చోలేదండి. వాళ్ళు మోషేకి చెప్తే మోషే వెళ్ళి దేవునికి చెప్పాడు. మోషేకు దేవుడే విసిగిపోయిన ఆ జనాంగాన్ని మోషే నడిపించగలిగాడంటే అది కుమారునికున్న నమ్మకత్వం, యేసు ప్రభువుకున్న నమ్మకత్వం. యేసు ప్రభు పోల్చారు అక్కడ. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. అన్ని విషయాలలో మోషే ఇల్లు అంతటిలో ఎంతమందికి ఇల్లులు ఉన్నాయో దయచేసి చేయి చూపించండి. ఎక్కువ సాగతీయడానికి టైం లేదు కానీ నాకు. లూయా, అట్లీస్ట్ అద్దిల్లో, సొంత ఇల్లు, చిన్నిల్లో, పెద్దిల్లో ఏదో ఒకటి ఉంది. మీ ఇంట్లో మీ ఇల్లు అంతట్లో ఏమున్నాయో మీకు తెలుసా? ఏమేమి ఉన్నాయో మీకు తెలుసా? ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అంటే ఇమీడియట్గా ఓకే. వంటగది ఉంటుంది, ఓ చిన్నదో బుల్లిదో ఒక లాకర్ ఉంటుంది, ఓ బీరువా ఉంటుంది. పోనీ ఏంటండి, బట్టలు ఉంటాయి, ఇప్పిన బట్టలు ఉంటాయి, ఉతికిన బట్టలు ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి, మామూలుగా ఉంటాయి, పాత్రలు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి. చీపురు కట్ట ఉంటుందా? నీ చీపురు కట్ట చూస్తేనే చెప్పేయచ్చు నీ ఇల్లు అట్ట పెట్టుకున్నావని. దానికి ఉన్న వాసన మాబింగ్ స్టిక్ ఉంటుంది. మన చర్చిలో మొన్నటిదాకా అదే చేస్తే ఏంటి వాసన అని గుర్తుపట్టి కొత్త మాబింగ్ స్టిక్స్ తెప్పించాను. ఎందుకంటే ఆ పాతి అయిపోయిన దాన్ని అవే మురికేసి లోపల దాచిపెట్టి మళ్ళీ వేసి ఒకలాంటి మక్కిపోయిన వాసన వస్తే ఎండలో పెట్టకుండా దాంతో వేస్తే ముక్కిపోయిన బట్టలు ఎట్ట వస్తాయండి? మీరు బనీన్లు అవి ఆరేసుకోకుండా ఇంట్లోనే ఆరేసుకొని బెడ్రూమ్లోనే వేసుకుంటారు. వాళ్ళు పక్కన కూర్చున్నారంటే మనం పారిపోవాల్సిందే. ఇక ఇంట్లో నమ్మకస్తురాలైన ఒక గుణవతి అయిన భార్య ఉంటే ఇల్లంతటినీ చక్కబెట్టుకుంటుంది. ఇంకొక జ్ఞానము కలిగిన ఒక యోగ్యమైన భర్త ఉంటే ఇంట్లో లోటు లేకుండా చూస్తాడు, కరువు లేకుండా చూస్తాడు, అప్పు లేకుండా చూస్తాడు. లేదా ఇవాళ ఇల్లులు లేవు, చాలా బిల్డింగ్లు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, కానీ ఐక్యత లేదు. ఇల్లుల్లోకి వెళ్తే అది బజార్ కంటే అసహ్యంగా ఉంటాయి కొంతమంది ఇల్లులు. సోమరితనం. తుడుచుకున్న టవల్ ఆరేయటానికి కూడా బద్ధకమే. నీ మనస్సాక్షి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు తుడుచుకున్న టవలు ఇంకొకరు ఎత్తి పెట్టాలనే స్థితిలో ఉండకూడదండి. ఎవడి పని వాడు చేసుకోవాలి. మీ పిల్లలకు నేర్పించండి చిన్నప్పటి నుంచి. ఎవడి పని వాడు చేసుకోవాలి, నమ్మకంగా చేసుకోవాలి. ఒక పని చెబితే అది చేసి ముగించాలి. చిన్న విషయాల్లో నమ్మకత్వం నేర్చుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎవరు నేర్పించక్కర్లా, వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు, వాళ్ళు 10 మందికి నేర్పిస్తారు. ఒక క్రమాన్ని కోరే దేవుడు ఏది చేసినా అది క్రమముగా చేశాడు, ఒక లయ ప్రకారంగా చేశాడు. ఆయన ఎక్కడ ఏది పెట్టాలో అక్కడే అది పెట్టాడు. మార్చి పెట్టలేదు. మనకులాగా రోజుకోలాగా పెట్టలేదండి. సూర్యుడిని రోజుకోలాగా చంద్రుడిని మార్చలేదు. ఒకరోజు స్పీడ్గా తిరిగి ఒకరోజు స్లోగా తిరిగేటట్టు పెట్టలేదు. ఎంత యాక్యురేట్గా గోళాలు తిరుగుతూ ఉన్నాయి. దాన్ని మెయింటైన్, హిస్ హ్యాండ్ ఇస్ బిహైండ్ ఇట్.
దేవుడు వాటిని చూసుకుంటున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నిద్రపోతే దేవుడు ఆగిపోద్ది సృష్టి. అందుకే ఆయన కునుకడు నిద్రపోడు అంటే నీ విషయమే కునుకడు అనుకుంటున్నావేమో. నిన్ను కాపాడుట కొరకు ఆయన పెట్టిన సమస్తము చక్కగా కొనసాగునట్లు చేస్తున్నాడు. మోషే తనకు అప్పగించిన దేవుని ఇల్లంతటిలో, దేవుని పరికరాల విషయంలో, మనుషుల విషయంలో, ఆయన ఇచ్చిన కట్టడల విషయంలో, ఆయన ఇచ్చిన న్యాయ విధుల విషయంలో, ఆయన చెప్పిన పని విషయంలో ఏది చేయమంటే అదే చేశాడు. అది దేవుడే చెప్తున్నాడు, మనం చెప్పింది కాదు అది. ఒకసారి 12వ అధ్యాయం కూడా చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. మనం మెచ్చుకుంటే ప్రయోజనం లేదండి. మనల్ని ఒకళ్ళు మెచ్చుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. 12వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనమా? నా 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో, ఏం సర్టిఫికెట్ అండి ఇది, ఏమండి నా ఒళ్ళు జలదరిస్తుంది. నాకేమన్నా చెప్పగలడా దేవుడు? ఇలా నన్ను అనగలడా? ఏది ఎక్కడ బాగోపోయినా నేనెందుకురా అరుస్తా కూర్చుంటాను, నేనెందుకురా చెప్తా కూర్చుంటాను అంటే నేను దేవునికి లెక్క చెప్పాలి కదా. దేవుని ఇంటిలో ఉన్న మనుషుల విషయమై, వస్తువుల విషయమై, కానుకల విషయమై, పనుల విషయమై దేవునికి లెక్క చెప్పాలి. ఇల్లంతటిలో నమ్మి ఇచ్చేశాడు కీస్ నీకు. నీ ఇష్టం ఏమైనా చేయొచ్చు. కీ నీ దగ్గర ఉంటే, కీలు ఇచ్చి పంపిస్తే నీకు ఇంట్లో ఏం చేస్తావో తెలుసా? ఎవరింటికన్నా ఒక డబ్బులు వాళ్ళ ఇంటికి వాళ్ళ కీలు నీకు ఇచ్చేస్తే, అంతెందుకులే వాళ్ళ కారుకి నీకు ఇచ్చి వాళ్ళు అమెరికా పోయారనుకో, ఒక 6 నెలలు నీ దగ్గర వచ్చమని జాగ్రత్తగా వచ్చేటప్పటికి ఉంటుందా? అరిగిపోయి ఉంటుందా? నమ్మకత్వం అంటే ఏం చెప్పాలి? చెప్పింది చెప్పినట్టు చేయటం అండి. నో ఎక్స్ట్రా వర్క్, నో లెస్ వర్క్. చెప్పింది చేయకపోవటం కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేయటం కాదు. ఏ విషయంలోనైనా సరే నమ్మకస్తులు దేవునికి ఇష్టం. నమ్మకస్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు దేవుడు అన్నది బైబిల్లో. ఒక్కడు నమ్మకస్తుడు కనపడితే వాడి ద్వారా ప్రపంచానికి నేను మేలు చేద్దామని వెతుకుతున్నాడు. ఇంకా కనపడలేదంట ఆయనకి. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు లేచారు, కానీ పూర్తిగా నమ్మలేకపోయాడు దేవుడు వారిని. ఒక స్థాయి వచ్చేటప్పటికి వారు డబ్బును ప్రేమించి, పేరును ప్రేమించి, ఎంతోమంది దైవజనులు ఇవాళ వేల మంది, లక్షల మంది ఆత్మలను సంపాదించిన దైవజనులు ఇవాళ సాక్ష్యాలు పాడు చేసుకున్నారు. బహిరంగంగా వారు అవమానాలు పాలవుతున్నారు. చూస్తున్నప్పుడు భయం వేస్తుంది నాకైతే. అంతవరకు నమ్మకంగా ఉండాలి. 3 ఏళ్ళు నమ్మకం కాదు, ఒకరోజు నమ్మకం కాదు, మరణము వరకు నమ్మకంగా కూడా నేను నీకు జీవకిరీటం ఇస్తాను. నేను అందరితో గూఢార్థాలతో మాట్లాడతాను, కానీ నేను నా సేవకుడికి దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. నమ్మకస్తుడండి, ఎగిరిగిరి పడడం. దేవుణ్ణి మాట్లాడిస్తాడు. మన గురించి మనమే మాట్లాడుకో అక్కర్లా. నీ గురించి నువ్వు నీతి గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో ఏదో అన్నారనో, ఏదో జరిగిందనో నువ్వు కోప్పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. నువ్వు ఏ విధమైన నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను మోసం చేసిన వారికి గురించి నువ్వు అసలు ఆలోచించడే అక్కర్లేదు. నీ పక్షంలో దేవుడు ఉన్నాడు, నువ్వు మౌనంగా ఉండు. నీకు చేతనైతే ప్రేమించు. నీ పగవాడు నీ ఇంటికి వస్తే భోజనం పెట్టు, నేను చూసుకుంటా మిగిలిన విషయం అన్నాడు. అది నమ్మకత్వం. మనం అందరిలాగా కోపగించే వాళ్ళ మీద కోపగించి, మోసగించిన వాళ్ళ మీద మోసగించి, మనకిష్టం లేని వాళ్ళ మీద ఒకలాగా, ఇష్టం ఉన్న వారి పట్ల ఒకలాగా ప్రవర్తిస్తే అది నమ్మకత్వం కాదు. ఆ బాస్ ఆయన ఇష్టపడ్డ వాళ్ళని మనం ఖచ్చితంగా ఇష్టపడాలి, ఇష్టమైనా లేకపోయినా. ఆయన వద్దన్న వాళ్ళని మనం వద్దనాలి, మనకి ఎంత ఇష్టమైనా. తెలుసుకోండి, నమ్మకంగా ఉండమంటే దేవుడు ఇష్టపడే వాటిని ఇష్టపడటం, దేవుడు అయిష్టమైన వాటిని మనం కూడా అయిష్టంగా ఉంచటం. మన సొంత
తీర్పు ఉండకూడదు అక్కడ, మన ఇష్టాలు ఉండకూడదు అక్కడ, మన ఇష్టం లేదు ఇక్కడగా. నాకు ఇష్టం ఇది చేయటం, కానీ దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను చేయను. అది ఒక నమ్మకమైన జీవితం. ఇల్లు అంతటిలో ప్రతి వస్తువు విషయంలో, మందిరంలో పరికరాలు ఇచ్చాడు, ఎక్విప్మెంట్స్ ఇచ్చాడు. ఏంటంటే విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని మనం వాడుతున్నాం. దాన్ని మెయింటైన్ చేయాలి. వెన్ యు ఆర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్, వెన్ యు ఆర్ సెట్టింగ్ అండ్ మళ్ళీ డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు, సో మెనీ థింగ్స్. నమ్మకస్తులు కానోళ్ళు ఆ వస్తువులు పట్టుకున్నప్పుడు అవి నష్టమైపోతుంది, పాడైపోతున్నాయి. కృతజ్ఞత లేదు. ఇది ఎన్ని లక్షల రూపాయలు నా చేతిలో పెట్టారే, నేను దీన్ని నమ్మకంగా చేయాలని కృతజ్ఞతతో చేసేవారు చేయండి సంఘంలో, మీరు ఏ ఎక్విప్మెంట్ ముట్టుకున్నప్పటికీ. ఎందుకంటే దేవునిది అది, నీది కాదు, నాది కాదు. ఒక మాట చెప్తున్నాను వినండి, దేవుని పని శరీరంతో చేసేది కాదు, బుర్రతో చేసేది కానే కాదు. దేవుని పని జరగాలంటే దేవుని ఆత్మతో అభిషేకించబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని మనస్సు నీ మనసుతో కలిసిపోవాలి, దేవుని ప్రేమతో నీ గుండె నిండిపోవాలి, దేవుని సన్నిధితో నీవు సాగాలి. అప్పుడే ఆయనలాగా మనం నమ్మకస్తులం అవుతాం. అప్పుడే ఆయనలాగా మనం పరిచర్యను చేయగలుగుతాం. లోకంలో అనుభవాలు వేరు. లోకంలో సేవ చేస్తానికి ఇదిగో రాజకీయాలు ఉపయోగిస్తారు. ఇవాళ పాలిటిక్స్ అనేవి, రాజకీయాలంటే అవి దేశాన్ని పరిపాలించే ప్రజలు అన్యుల దగ్గర ఉన్నవండి. ఇవాళ ఆ పాలిటిక్స్ ఎక్కడ ప్లే చేస్తున్నారో తెలుసండి. దేవుడు లోకంలో నుండి మనల్ని సంఘాన్ని తీసుకొచ్చి బయట పెట్టాడట. మీరు లోకానికి వేరై వ్యత్యాసంగా ఉండండి. మీ ఆచారాలు వేరు, మీ పద్ధతులు వేరు, మీ నిబంధనలు వేరు, మీ కార్యక్రమాలు వేరు, మీరు ఇరుకు మార్గంలో వెళ్ళేవారు, మీరు దేవుని ప్రజలు. అందరిలాగా మీరు ఉండకూడదు, మీరు వ్యత్యాసంగా ఉండాలని వేరు చేస్తే ఇవాళ సాతాను సంఘంలోనికి ఏం తీసుకొచ్చి పెట్టాడో తెలుసా? లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. పాలిటిక్స్ సంఘాల్లో. వాట్ ఈస్ పాలిటిక్స్? కొంచెం అర్థమైన వాళ్ళు చెప్పండి, ఎవరైనా పొలిటికల్ వాళ్ళు ఉంటే. ఏంటి పాలిటిక్స్ ఏంటంటే చెప్పండి, అర్థమైన వాళ్ళు ఉంటే. ఏదో ఒకటి చెప్పండి. ఏదో వచ్చింది సౌండ్, గట్టిగా చెప్పండి, ఏం భయం ఎందుకో. ఎత్తుకు పై ఎత్తా, ఎత్తుకు పై ఎత్తు వేయటం, ఇటు చేస్తే అట చేసుకుంటాం, అట చేస్తే ఇటు చేసుకుంటాం. వాడు నా దగ్గర రావట్లేదంటే వాడి కింద మంట పెడితే పరిగెత్తుకొస్తాడు నా దగ్గరికి. అంతే. చూసారా, వాడికి డబ్బు ఉంది కాబట్టి నా వైపు చూడటం లేదు. ఆ డబ్బు పోయేటట్టు నేను వాడి దగ్గర చేశానంటే వాడు ఆటోమేటిక్ ఏమవుతాడు? నా దగ్గరికి వస్తాడు. ఈ ట్రిక్కులు, ఈ సాతాను యుక్తులు. అందుకే అపవాది యుక్తులు, అపవాది తంత్రములకు చోటు ఇవ్వద్దన్నాడు. క్రైస్తవుడు ప్లెయిన్గా ఉంటాడండి, మోసం చేయడు, అన్యాయం చేయడు, స్వలాభాన్ని కోరడు. దేవుడు చెప్పిన దాన్ని నష్టమైన కష్టమైన చేసుకుంటూ పోతాడు. ఈ లోకంలో ఉన్నట్టు అధికారాలు, సీనియర్సు, జూనియర్సు, ఏంటంటే మంత్రులు, ఉపమంత్రులు, అధికారం, పెత్తనం, పెద్దరికం, ఇవన్నీ ఎక్కడ ఎవడు పెద్దవాడై ఉంటాడో వాడు తగ్గించుకోమని క్లియర్గా చెప్పాడు కదండి మన ప్రభువు. మీరే ఎవడు గొప్పవాడై ఉండదలుచుకున్నాడో మీరు అందరికంటే కనిష్టంగా అది దేవుని సిద్ధాంతం. అట్టంటే చులకనైపోతాం, అట్టంటే హీనమైపోతాం అనేది లోకంలో ఉన్న పద్ధతి. ఏమీ లేకపోయినా గంభీరంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు లోకస్తులు. మనం అన్నీ ఉన్నా కూడా అణిగిమణిగి ఉంటాం. అది దేవుని తత్వం. అది కలిగి ఉన్నాడు మోషే. సణిగే వారి పట్ల ఎట్లా ప్రవర్తించాడు, తిరగబడే వారి పట్ల ఎట్లా ప్రవర్తించాడు, లోబడలేని వారి పట్ల ప్రవర్తించాడు అని మనం నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో చూస్తే అర్థమవుతుంది. ఆ ఓర్పు, ఆ సహనము, ఆ దీనత్వము ప్రతి విశ్వాసికి కావాలి, ఒక సేవకుడికి మాత్రమే కాదు. ఒక సేవకుడు, ఆ రోజు మోషే ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు, ఇవాళ మనల్ని నాయకులుగా ఎన్నుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఒక రాజును కోరుకున్నాడు, ఇప్పుడు మనల్ని అందరినీ రాజులైన యాజక సమూహంలో చేర్చేశాడు.
మనందరం విశ్వాస క్రీస్తు రక్తంలో కడగబడి ప్రభు బలలో పాలు పబ్బులు పొందే వారందరూ దేవుని దృష్టిలో యాజకులు, రాజులు, దేవుడు కోరుకున్న దేవుని సొత్తైన జనం. నీలో ఆ తత్వం రావాలి, ఆ నమ్మకత్వం రావాలి. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. పాత నిబంధనలో ఒక నాయకుడు, కొత్త నిబంధనకు వచ్చేటోడికి ఒక నాయకుడు కాదే. కొత్త నిబంధనలు ఎవడు ఒక్కడే నాయకుడు ఉన్నాడా? ఎవరు చూడండి ఎంతమంది ఉన్నారు. పాత నిబంధన అంతా ఎత్తి పట్టుకుంటే ఒక నాయకుడే ఉన్నాడు అక్కడ ఇశ్రాయేల్ జనాంగానికి. కానీ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఎంతమంది సేవకులు లేపాడు దేవుడు? 12 మంది శిష్యులు ఉన్నాడు, పౌలు ఉన్నారు, ఇంకా అక్కడ మనకు లిఖించబడని బర్నబా ఉన్నాడు, అకుల ప్రిస్కిలాలు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఎంతో మందిని దేవుడు తిమోతి, తీతు, ఎపఫ్రోదితు ఇలాంటి వారిని ఎందరిని ఎన్నుకున్నారు. వారందరూ నా జత పని వారు. వాళ్ళు దే ఆర్ నాట్ సబార్డినేట్. నాకంటే తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు. నేను బాసుని, వీళ్ళు నా కూలి వాళ్ళు కాదు. దే ఆర్ వర్కింగ్ టుగెదర్ విత్ మీ. నా జత పని వారు, నా నిజ కుమారులు. మేమందరం ఒకే ఆత్మతో నింపబడ్డాం. నేను మాట్లాడినా, తిమోతి మాట్లాడినా, తీతు మాట్లాడినా ఒక మాటలే వస్తాయి అక్కడ. ఒకే సారం, ఒకే ఆత్మ, ఒకే భారం, ఒకే ప్రేమ, ఒకే విశ్వాసం. అది సంఘం, నిజమైన క్రీస్తు సంఘం. అది ఉపవాస ప్రార్థనకు వచ్చే వారిలో ఉండవలసిన యథార్థత. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తాడు. నిజ జీవితంలో, అనుదిన జీవితంలో మనకు అవసరమైన వాటిని మనం ఆచరించాలి. మనం ఒకసారి హెబ్రీలు 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ఎవరైనా? ఈయనెవరండి? యేసయ్య. నువ్వు ఎవరు నియమించారు? ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు, తండ్రి నియమించాడు. తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి పనులు, తండ్రి పనులు, తండ్రి పనులు. అదే ధ్యాస యేసుప్రభు శరీరంలో ఉన్నా కూడా, యేసుప్రభు లోకంలోకి వచ్చినా కూడా తండ్రి 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 అనే మాట వదలలేదు. అంటే తండ్రితో సహవాసం చేయలేకుండా ఉండలేదు. తండ్రి చిత్తం చేయాలి, తండ్రి పనులు చేయాలి, తండ్రి రాజ్యాన్ని కట్టాలి, తండ్రి పంపిన పనిని నెరవేర్చాలి. నేను అది ఎంత కష్టమైనా సరే. ఎవడండి బతుకుతాడు? ఎవడన్ని కోరుకుంటాడు? దేవునితో కూడా కూర్చుంటే భాగ్యాన్ని విడిచిపెట్టి దరిద్రపు లోకంలోనికి వచ్చి మనుషుడిగా పుట్టడానికి ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకుంటారు? అరే, మనకున్న స్థాయి వదిలిపెట్టి మనకంటే కింద స్థాయికి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే నీకు ఇష్టమా? అసలే దిగలేమే మనం. తండ్రి చిత్తం చేయడానికి దిగాడు. దిగి వచ్చినప్పుడు ఎంత కష్టం, ఎంత నింద, ఎంత అవమానం, ఫిజికల్గా ఎంత బాధపడ్డాడు, హృదయంలో ఎంత నొచ్చుకున్నాడు ఆయన. ఎన్ని విషయాలు మీరు గమనించి చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి స్థితిగతులలో నుంచి ఆయన వెళ్ళాడో అర్థమవుతుంది. సహోదరులు ఆయన ఎంత నమ్మికుంచలేదు, సొంత ఊరు వాళ్ళు ఆయన్ని ఎగతాళి చేశారు. 24 గంటలు సూటుపోటు మాటలతో పరిచయులు, శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవుని చేత దేవుని నాయకులుగా ఉన్నవారు సూటుపోటు మాటలతో ఆయన్ని పట్టుకొని దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, నెపములేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం కళ్ళు గుడ్లు చేస్తే అయిపోయేది వాళ్ళ పని. ఒక్క నిమిషం తన బలాన్ని చూపిస్తే. బట్ నమ్మకం, నేను కుమారుడిగా వచ్చా, నేను దేవుణ్ణి కాదు. ఇప్పుడు ఐఎమ్ నాట్ గాడ్ హియర్, ఐఎమ్ హియర్ టు ఒబే మై ఫాదర్. నాకున్న ఈ శక్తులు, కానీ ఐ డోంట్ యూజ్ ఇట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ గాడ్. అది నీకుంది లిబర్టీ, బట్ యూ వోంట్ యూజ్ ఇట్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. నాకు అధికారం ఉంది, కానీ ఆ అధికారాన్ని నేను దుర్వినియోగపరచుకోను అన్నాడు పౌలు. నాకు అధికారం ఉంది, కానీ నేను అధికారాన్ని నా సొంత వాటి కోసం నేను వాడను. ఏంటండి? ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి నమ్మకంగా ఆ శిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ జీసస్. ఈజ్ ఇట్ నాట్? అది ఎంత భయంకరం అండి. ఆ భారమైన శిలువ పెట్టి నడివీధిలో ఆయన్ని తరుక్కుంటూ
ఆయన శక్తి లేనంత మొత్తం పూర్తిగా ఎగ్జాస్టెడ్ అయిపోయాడు. పూర్తిగా కింద పడిపోయాడు నందు బైబిల్లో. ఇంకా మొయ్యలేక పడిపోయాడు ఆయన. ఆ కురేనీయుడిని తీసుకొచ్చి వెనకాల మోపించినప్పుడు కొద్దిసేపు మోసాడు. అతను వచ్చి మోసిన తర్వాత లాక్కెళ్ళారు ముందుకి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం నాకు కుదరదు, ఇంత భరించలేడు అని కొంచెం సెల్ఫ్ ఉపయోగించుకుంటే ఒక్కసారి ఇట్లా అనుకుంటే సరిపోద్ది దానికి, అంతే. ఏంటండి 40 రోజులు ఉపవాసం ఉన్నోడి కడుపు ఎంత ఆకలేస్తుంది అంటే మన ఎప్పుడో భలే ఆకలేస్తుంది. బాబా అక్కడెక్కడ నా వసంత భవన్ దగ్గర ఎక్కడ ఆపయ్యా, ఓ దోశ తిందాం అంటే ఆపాడు కారు. ఆ దోశ వచ్చినప్పుడు ఆ ఆకలి, నాకు అంత ఆకలి ఉందని నాకే తెలియలా. ఎంత బాధరా అంత తింటుంటే ఊరు నాయన, ఆకలిగా ఉన్న వాళ్ళ ఆకలికి ఆహారం పెడితే ఇలా ఉంటుందా? పేగులు అంటుకుపోయి ఆకలి వేసిందా మీకు అసలు ఎప్పుడన్నా? ఆకలి వేయక ముందే నింపేస్తున్నారు, ఇంకెక్కడ ఆకలి వేస్తుంది? అందుకే మీకు రుచి తెలియటం లేదు. ఆకలి వేసినోడికి దోశ ఉడికిందా లేదా, ఏగిందా లేదా, హోటల్దా మైదా ఏం అక్కర్లా, 2 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. ఇంకేమైనా ఉందే మరిగయ్యా? ఎప్పుడు అడగను అలాగా. ఆకలి, రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అని సైతాన్ గారు శోధిస్తే దెబ్బకి ఏదో ఒక ఐడియా దొరికిందని గబగబా తిన్నాడా అండి? తినలేదే. ఆ తర్వాత కూడా తిన్నట్లేదే. ఎట్లా ఓర్చుకున్నాడండి యేసయ్య? ఎట్లా ఓర్చుకున్నాడు? ఎందుకు ఓర్చుకోవాలి? మనలాంటి పనికి మనోళ్ళ కోసం ఎందుకు ఓర్చుకోవాలి? ఒక్కడు కూడా ఆయన్ని ఆదరించలా, ఒక్కడు కూడా ఆయన్ని ప్రేమించలా, ఒక్కరు కూడా ఆయనకు వచ్చి సహాయం చేయలా. నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. తండ్రికి మాట ఇచ్చా, నేను రక్షణ కార్యం ముగించాలి. ఆ సిలువలో అంతా వీళ్ళు ఊహగా. ఇప్పుడు కొంతమంది కొత్త సినిమాలు తీస్తున్నారు పిచ్చోళ్ళు. ఆ మ్యాక్సిమం బలహీనం అయిపోయి అక్కడ కుదరని పరిస్థితుల్లోనంట దిగొచ్చేసాడంట యేసు ప్రభు. ఏం చేశాడట? దిగొచ్చేసాడట. కుదరతని వెళ్ళిపోయాడట, చనిపోకుండా వెళ్ళిపోయాడంట ఆయన పైకి. అంటే అంత మ్యాక్సిమం స్టేజ్ వచ్చినా కూడా ఆయన సమాప్తమైనది అని చెప్పే వరకు పని ఆపలేదండి రక్షణ కార్యం. ఆయనకు అప్పగించబడిన వాటిని ఆయన 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో చదివితే, నాకు అప్పగించిన వారందరి కొరకు నేను విజ్ఞాపన చేశాను, నాకు అప్పగించిన శిష్యులను నేను తయారు చేశాను, వారు జారిపోకుండా నేను వారి కొరకు విజ్ఞాపన చేశాను. యేసు ప్రభు చేయటమే కాదండి, ఆయన మిగిల్చి వెళ్ళాడు తన నమ్మకత్వాన్ని తన శిష్యులకి. కనీసం ఒక 120 మంది నిలబడ్డారు, నమ్మకస్తులుగా నిలబడ్డారు ప్రార్థనలో. కాబట్టే సంఘం పుట్టింది, కాబట్టే ప్రభు సెలవులో చేసిన కార్యం ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు, దేవుషములో నమ్మకస్తులైన వారి కోసం వెతుకుతున్నాడు దేవుడు. నమ్మకముగా నీ సువార్తను ప్రకటించు. సువార్తను ప్రకటించమంటే కలిపి చెరిపేస్తున్నారు దాని అంటే కల్తీ పాల్లాగా. స్వచ్ఛమైన సువార్తని బోర్డు పెట్టుకుంటారు మళ్ళీ పైగా, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ అంట. నీకు నువ్వే బోర్డు పెట్టుకుంటే ఏం పోయేది? నువ్వు చెప్పేది కరెక్టా కాదా అనేది లెట్ ద పీపుల్ టెల్. నువ్వు అమ్మిన పాలు స్వచ్ఛమైనవని నువ్వే బోర్డు పెట్టుకుంటే ఏం ప్రయోజనం? కొనుక్కున్న వాళ్ళు చెప్పని ఇది మంచి పాలు అని. ఏంటంటే మనుషులు చెప్తే కూడా చాలదు, అసలు దేవుడు చెప్పని. మనుషుల దృష్టిలో మేలైనది దేవుని దృష్టిలో సంపూర్ణమైనది కాదు. మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన చదవండి ఇప్పుడు, తనకు నియమించిన వానికి నమ్మకంగా ఉండను. ఎక్కడైనా ఒక రిక్వెస్ట్ పెట్టాడా అండి? ఒక సారీ పెట్టాడా? ఒక వాట్సాప్ పెట్టాడా? ఏంటండి, సారీ ఐ కెనాట్ గో టు సమరయ్య, ఐఎమ్ సారీ అని పెట్టాడా? సమరయ్య మార్గంలో మిట్ట మధ్యాహ్నం వెళ్ళవలసి వచ్చిందట.
అది దేవుని యొక్క నియమంలో ఉంది. ఒక లేడీ కోసం, ఒక అమ్మాయి, ఒక ఆడదాని కోసం, అందులో చెడిపోయిన దానికోసం నేనెందుకు వెళ్ళాలి? ఏంటంటే ఎక్కడ కరెక్ట్గా సమయాన్ని పాటించాడు చూడండి. ఆ గడియలో నేను ఉంటుంది బైబిల్లో అనేక చోట్ల. ఆలస్యమైపోయింది అనుకున్నారు లాజరు చనిపోయినప్పుడు. ఆలస్యం చేయలేదు ఆయన. తండ్రి చిత్తం కోసం కనిపెడుతున్నాడు, తండ్రి ఆజ్ఞ కోసం కనిపెడుతున్నాడు. గబగబా వెళ్ళి తాను ఇష్టపడిన, ప్రేమించిన వారికి ఆతిథ్యం ఇచ్చిన మరియ మార్తలకు సహాయం చేయడం ఆయనకి ఇష్టమే. కానీ తండ్రి చిత్తం, తండ్రి సమయం. ఇలాగ వాళ్ళు తిట్టుకుంటారేమో, వీళ్ళొక వాళ్ళు విశ్వాసంలో పడిపోతారేమో, వీళ్ళొక ఏమైపోతారో, మనమైతే అలాగే అనుకుంటాం అండి. మనమైతే అలాగే అనుకుంటాం. మనుషుల్ని సంతోషపెడతారని చూస్తాం. తండ్రి చిత్తం. ఈయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఇల్లు ఎవరి చేత ఒకరి చేత కట్టబడుతుంది. సమస్తం కట్టినవాడు దేవుడే. ఎంతకంటే దాన్ని కట్టిన వాడికి ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. ప్రతి ఇల్లు ఏంటంటే, మళ్ళీ చదవండి, ఎవడైనను ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును. ఈ సంఘం నేను కట్టాను 42 సంవత్సరాలు అయ్యింది అని నేను చెప్పుకుంటా. ఏంటంటే, కాబట్టి నేను కట్టాను, కాబట్టి నేను ఈ సేవను జాగ్రత్తగా చూసుకుంటా. నాకు ఆ సంఘం పని నాకెందుకు, ఈ సంఘం పని నాకెందుకు, మన సంఘస్థులు కాని వాళ్ళ కోసం మనకెందుకు భారం? ఈ జూమ్లో లైవ్లో చూసేవాళ్ళు అందరూ మన సంఘస్థులా? సరే అమ్మా, మిమ్మల్ని ఏమంటున్నా, వాళ్ళ గురించి ఎందుకు 9 అయితే పరిగెత్తాలి నేను? ఏంటండి 7 గంటలకు కాచుకొని కూర్చుంటారేమోనని ఎంత కష్టమైన బాధర వెళ్ళి ఏ రోజుకు ఆ రోజు వాక్యం చెప్పాలి. ఎవరి సంఘాల్లోకి వెళ్తున్నారు? అందరూ వేరే వేరే సంఘాలకు వెళ్తారు. వారి కానుకలు అక్కడే చెల్లించుకుంటారు. వాళ్ళు అక్కడెక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే బాప్తీసాలు, వాళ్ళు అక్కడే పేర్లు పెట్టుకుంటారు. మన దగ్గరకు వచ్చి వాక్యం పెట్టారు అంతే. ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నువ్వు కట్టిన సంఘం అయితే నువ్వు జాగ్రత్త చూసుకుంటావు, నీ కుటుంబం అయితే నువ్వు జాగ్రత్త చూసుకుంటావు. పక్కింటి పిల్లోడు ఏడితే నువ్వెందుకు కారు తీసుకొని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్తావు? నువ్వు తీసుకెళ్తావా? ఒకళ్ళు వచ్చి తలుపు కొట్టి అడిగినా కూడా కుదరదండి, పెట్రోల్ లేదండి అని చెబుతావు. పోనీ దయదలిస్తే ఒకసారి తీసుకెళ్తావు, మళ్ళీ వచ్చి కొడితే చేస్తారా? అబ్బా చేస్తాడంటేనా? రోజు ఈ ఇంటికి వెళ్ళండి, నేను ఎవరికి కావాలన్నా తలుపు కొట్టండి, ఎంత చేస్తాడో చూద్దాం. దేవుడు అందరినీ పట్టించుకుంటున్నాడు. అది మా సంఘం మీ సంఘం కాదు. క్రీస్తు మనసు కలిగిన సేవకుడు అన్ని సంఘాల వారి కోసం ప్రార్థిస్తాడు, విశ్వాసులు అందరి కోసం ప్రార్థిస్తాడు. డబ్బులు ఇచ్చేవాళ్ళకు ప్రార్థన, డబ్బులు లేని వాళ్ళకి ప్రార్థన కాదటం కాదు. స్పాన్సర్ చేస్తే స్పెషల్ VIP టికెట్టు, డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే వెంటనే దర్శనం. అవి లోకంలో పద్ధతులు. అవసరతలో ఉన్న వారి దగ్గరకు ముందు వెళ్ళాలి. వాడు ఎంత VIP అయినా అవ్వకపోయినా దేవుడి పద్ధతి. దేవుడు అన్ని విషయాల్లో కట్టింది సమస్తము కట్టువాడు. దేవుడు ఎక్కడ ఇంకో మాట ఇచ్చాడు, నేను సంఘం కట్టానంటే నేను బుద్ధి లేనండి, నా చేత దేవుడు కట్టించాడు పరిచర్యను, అంతే. నేను కట్టాము కానీ సమస్తం కట్టినవాడు ఎవడో? దేవుడే కట్టించాడు. నేనేమన్నా మా తాతగారు సొమ్ము తీసుకొచ్చి కట్టానా? లేకపోతే నేను బిజినెస్ చేసి కట్టానా? దేవుడే కట్టించుకుంటూ వచ్చాడు. దేవుడి సంఘం అదే దేవుడి సేవ, దేవుడి పని. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాది, నా సేవ, నా పని, నా బాధ్యత అనే సంకుచితమైన మనసు కలిగిన సేవకులు ఈ రోజున బోల్డ్ మంది ఉన్నారు. అతివారిగా నేను ఉండకుందును గాక. దేవుడే ఇంటిని కట్టి దానిని కట్టిన వాటికి వాడు ఎక్కువ ఘనత పొందినట్లు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. ఆ స్థాయికి వెళ్ళాలి. మనం చూసుకోవటం ముఖ్యం. చెప్పాను కదా, ముందు మీ ఇల్లుతో ప్రారంభించాను. నా ఇల్లు నేను నీట్గా పెట్టుకుంటాను, నా గుడ్డలు నేను నీట్గా పెట్టుకుంటాను, నా వంటగది నేను శుభ్రంగా పెట్టుకుంటాను అని నువ్వు పబ్లిష్ చేసుకుంటే ఎవడు నేను మెసరవు. నీ ఇల్లు నువ్వు పెట్టుకోవాలి. నువ్వు అది కూడా పెట్టుకోవడం లేదంటే నువ్వు అసలు ఇంట్లో కూడా నమ్మకస్తం లేదన్నమాట. ఏ విషయంలో నీకు బాధ్యత లేదన్నమాట. నీది అంతకంటే మించాలి మంది.
ఏంటండి, నీళ్లు నువ్వు పెట్టుకోవడంలో గొప్ప ఏముంది? నీ సంఘంలో నువ్వు చూసుకోవడంలో గొప్ప ఏముంది? నా సేవ చేయి, నా నామాన్ని మహిమపరచు, ప్రతిఫలమును ఆశించని పరిచర్య చేసేవాడే నిజమైన సేవకుడండి. మెప్పులు గొప్పలు అనేవి అసలు మన లిస్టులోనే ఉండకూడదు. అవి నోబడి అప్రిషియేట్స్ మీ అనే మాట రానక్కర్లేదు మన నోట్లో నుంచి. నువ్వు దేవుని పని చేస్తున్నావు, లెట్ గాడ్ ప్రైజ్ యూ, లెట్ గాడ్ బ్లెస్ యూ. దేవుడి కోసం బ్రతుకుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఎవ్వరికీ కీడు చేసేవాడు కానే కాదు. నమ్మకస్తులైన వాడికి ఇంకా ఇంకా ఆయన తన కృపను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు, తన అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటండి, నీడబడితే స్వస్థత పొందారట, చేతురుమాలు పట్టుకుంటే బాగుపడిపోయారట. ఇప్పుడు జరగమే ఇలాంటి, మనం అమ్ముకోవాల్సి వస్తుంది. చేతురుమాలు ఇట్ట పెట్టి అమ్ముకోవటం ఎందుకు? ఇవాళ నీడబడితే స్వస్థత పొందే అధికారం నాకే ఇచ్చాడు అనుకో దేవుడిహ. నా చూడు, నా సంగతి చూడు, నా చుట్టూ నా జనాన్ని చూడు, నన్ను ఎక్కిచ్చే రథాలు చూడు, నేను దిగే పాతాళము చూడు. ఏంటండి, స్వస్థత వరం ఇస్తే దాన్ని వ్యాపారం చేసుకోవటం, ఏదన్నా ఒక వరం ఇస్తే దానిని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మోషేకి ఇచ్చిన అధికారం ఇవాళ మనకి ఇవ్వటం లేదు, ఆయన ఇవ్వటం లేదండి. నీకు ఎంతవరకు నువ్వు నమ్మకంగా ఉంటావో అంత అధికారం నీకు ఇస్తాడు. ఎంతవరకు నీవు నమ్మకంగా ఉండగలవో అంత మట్టుకు నీకు తన బాధ్యతను అప్పగిస్తాడు. అప్పగించిన బాధ్యతలోని నీవు అపనమ్మకస్తుడు అయితే ఏమంటాడంటే, అపనమ్మకస్తుడు అయితే స్వామిరమైన చెడదాసుడా, అపనమ్మకస్తులతో నువ్వు పాలు పప్పులు పొద్దు. అయ్యో, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. మోషే పరిచారకుడై ఉండి తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. పనోడు నమ్మకంగా ఉంటాడు, యజమాని తిడతాడని, యజమాని జీతం ఇస్తాడని. ఏంటండి, వాడి విధి అది, తప్పదు. పనోడికి పని చెయ్యాలి. పనోడు అంటే పేరేంటి, అర్థమేంటి? పని చేయడానుకుంటున్నాడు అంటే పని చేస్తున్నాడని చెప్తా, నీ పేరే పనోడురా. ఏంటండి, పనోడు పని చేయాలి. అయ్యయ్యో, పని చేయరేంటండి వాళ్ళ మనుషులు? పొద్దునుంచి సాయంత్రం దాకా ఇలా టైం పాస్ చేస్తారు. ఈ ఫోన్లో ఒకటి వచ్చాక ఫోన్లో పని చేస్తున్నామంటారు. అరగంట సేపు మాట్లాడిన తర్వాత ఫోన్లో మాట్లాడిన మాటలకు సొల్యూషన్ వచ్చిందా? నీకు జవాబు వచ్చిందా? ప్రయోజనం కలిగిందా? ప్రతి దానికి వాట్ హ్యాపెన్, ఫోన్ ఎత్తల, వాట్ హ్యాపెన్, రేపు చెప్తానన్నారు. రేపు అడిగామనుకోండి, రేపు చెప్తాన్నారు. ఏం చేశారు? ఇంకా వాళ్ళు ఫోన్ చేయలే. ఎవరో వాళ్ళు చేయలే. వాళ్ళ అవసరమా, నీ అవసరమా? నీ అవసరానికి వాళ్ళు ఎందుకు చేస్తారు? మరి నువ్వెందుకు చేయలే? నువ్వు రిమైండర్ చేయొచ్చు కదా. నాకు అప్పుడప్పుడు వాట్సాప్లో పెడుతున్నారు, ఏ జెంటిల్ రిమైండర్. ఏంటండి, చక్కగా దయచేసి మీకు ఒక జ్ఞాపకం చేస్తున్నామని పెడతారు పని కావాల్సిన వాళ్ళు. మీరు పెట్టరులేండి, మీరు అసలు వాట్సాపే బెటర్, మీకు అసలు రానే రాదు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పెడతారులే. అబ్బో, ఒక్కొక్కడు వాట్సాప్ తీసి చదివితే కవిత్వాలు ఉంటాయి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో. ఆశ్చర్యం వేస్తుంది నాకు. వాక్యం చదవడం రాదు, ప్రార్థన చేయటం రాదు, కానీ పిచ్చి వేషాలు వేయటానికి మాత్రం ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తుంది కొంతమందికి. చాలా పోయామండి. డూ సంథింగ్ బై ద డాన్. సాయంకాలం అయ్యేలోగా ఏం చేశాను ఇవాళ? నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నాకు కొన్ని భారాలు ఉన్నాయి, వేటిని ముగించాను. వెన్ ఇట్ ఈస్ డాన్, తెల్లవారినప్పుడు నువ్వు రాసి పెట్టుకో, ఏం చేయాలి ఇవాళ?
సాయంకాలం చూసుకో, ఏం చేసి ముగించాను. నీ లైఫ్ ఎక్కడో ఉంటుందండి, ఎక్కడో ఉంటుంది. దేవుడి ప్రణాళికలన్నీ నీ పట్ల నెరవేరుతాయి. పెండింగ్ ఫైల్స్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నట్టు మనకు అన్ని పెండింగే, ఒక్కటి కూడా సాగదు. దేవుని సహాయం లేదు, దేవుని తోడు లేదు, దేవుని నడిపింపు లేదు, దేవునితో సంభాషణ లేదు. మోషే ముఖాముఖిగా మాట్లాడుకున్నాడంట. నాకు తెలియదు ఆయన పని ఏంటో, ఆయన ఎప్పుడు నిద్రపోయాడో. అంత చేయగలిగాడంటే దానికి కారణం ఎంతగా దేవునితో సహవాసం చేశాడో, ఎంతగా అతను ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, ఓనౌట్ అయిపోయినప్పుడు, అరిగిపోయినప్పుడు, అలిసిపోయినప్పుడు ప్రభువు మీద ఆధారపడ్డాడో, నూతన బలాన్ని పుంజుకున్నాడో. కానీ 120 సంవత్సరాలకి కాలి సత్తువ తక్కువ కాలేదంట, కంటి చూపు తగ్గలేదు. ఆయన రిటైర్ అయిపోయి ఊస్ట్ చేయలేదు దేవుడు ఆయన్ని. రిటైర్ అయిపోయావయ్యా, చేత కాదు నడవలేకపోతున్నామని డిస్మిస్ చేయలేదండి ఆయన్ని. నువ్వు తీసుకెళ్తానికి లేదు, ఇక ఆగిపోమని చెప్పింది. అందుకు కాదు. ఎందుకు? ఇంత నమ్మకస్తుల్లో ఒక్క మచ్చ ఉంది. ఒక్కసారే బాబా కొంతమంది చెబుతాడు, ఒక్కసారి కదన్నా, చాలన్నా, చాలు. దేవుడు నీ దగ్గర నుంచి ఎంతో ఆశించినప్పుడు ఒక్క చిన్న విషయం నువ్వు దేవుని చెప్పంది చేశాడండి. ఏం చేశాడు? మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. ఇది తప్ప. ఆ సిచ్యువేషన్ అలాగా దేవుడా అలా ఇరిటేట్ చేసేసారు ప్రభువా. అందుకే నా నోట్లో నుంచి ఆ కఠినమైన మాట వచ్చేసింది. దేవా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడా? ఏంటంటే నన్ను కోట్ల సార్లు క్షమిస్తున్నాడు దేవుడు, కానీ ఆయన్ని కాదు. ఆయనకు అంత అధికారం ఇచ్చాడు, నమ్మి అంత ప్రేమించాడు దేవుడు, అంతగా తను నడిపించాడు ఆయన్ని. అంత ముఖ్యమైన దేవుడు తానే చేసే పనిని తన సేవకుడికి ఇచ్చాడు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ వర్క్. నువ్వు దేవుడు చేయాల్సిన పనిని నీ ద్వారా చేయిస్తున్నాడు. పొరపాట్లు ఉండకూడదు, పొరపాట్లు ఉండకూడదు. కాని మాట పలికాడంట పాపం. అందుకని వాగ్దాన భూమి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. మెచ్చుకున్నాడే దేవుడు, నా ఇల్లు అంతటంలో నమ్మకస్తుడని. భూలోకమంది ఇలాంటి సాత్వికుడు మరొకడు లేడని మెచ్చుకున్నాడే. ఎంత గొప్ప ద హైయెస్ట్ టైటిల్స్ అండి మోషకి ఇవ్వబడ్డవి. ఇంకెవరికి లేవు. భూలోకంలో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుల్లో ఒక్క మచ్చ కనపడిందని అతనికి ఒక మైల్డ్ పర్మిషన్ ఇచ్చాడంతే, మైల్డ్ పనిష్మెంట్ ఇచ్చాడంతే. ఏంటి మైల్డ్? 40 సంవత్సరాలు వీళ్ళందరికీ చెప్పి తీసుకెళ్తారన్న దేశానికి తన పోకపోతే అది మైల్డా సీరియసా? అది ఎంత బాధ అండి. చూడు అక్కడి నుంచి చూడు, దూరం నుంచి చూడు. మన వెళ్ళి చూశాను నేను అక్కడ ఆ పర్వతం, నెబోదు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి మోషేను సమాధి గుర్తుగా ఒక స్తూపం పెట్టారు. సమాధి ఎక్కడో తెలియదు ఎవరికి. ఒక పెద్ద స్తూపం ఇలా కట్టి పెట్టారు అక్కడ. ఈ కొండ మీద నుంచే అది చూపించాడు. అదిగో పాలస్తీనా కనపడుతుంది, వాగ్దాన భూమి అని. చూస్తే అదంతా కనపడుద్ది. ఇప్పుడు యెరూషలేము అవన్నీ కూడా ఆ నెబోతు పర్వతం నుంచి అవన్నీ కనపడతాయి. చాలా దగ్గరకు వచ్చేసాడు. జస్ట్ ఒక కొంచెం క్రాస్ అంటే కన్ను చూపులో వద్దంతే. నువ్వు ఈ కొండ మీద ఉండిపో, మిగిలిన వాళ్ళందరూ పోతారు అన్నప్పుడు ఆయన ఎట్లా ఉందో తెలియదు. ఏంటండి అంత కఠినంగా ఉంటాడా దేవుడు? దేవుడు మారడండి, ఆయన చట్టం మారదండి. ఎరిగి చేసేవారు, దేవుడిని ప్రేమించామని చెప్పేవారు, దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని మేలులు పొందేవారు మీ లెక్కలు సరిచేసుకోవాలి. నమ్మకస్తులు కావాలి, దేవునికి నమ్మకస్తులు కావాలి. కనీసం 1 హెల్పర్. మోషేకి 100 మంది ఉన్నట్టు లేదు, కానీ కనీసం దెర్ ఈజ్ ఎ ఫెలో. ఎవడండి ఆయన? హీ వాజ్ దేర్ ఫర్ లాస్ట్ 40 years, నెవర్ నెగ్లెక్టెడ్ మోసెస్. మోషే అంటే ఒక అలవాటు అయిపోయింది. మన మోసేలే పోతాడులే వస్తాడు, ఆయన ఎప్పుడు చూసినా కొండెక్కుతాడు, ఎప్పుడుకో వస్తాడు. నిద్రపోలా, కొండకెత్తి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు అంత బైబిల్లో చదవండి. దేనికైనా రెడీ. యుద్ధమా నువ్వేనా? మోసేనా? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వెందుకన్నా యుద్ధానికి? నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయ నా కోసం, నేను పోతాడా.
ఎల్లు యెహోషువ అని చెప్పినట్లేదు. ఏంటండి, యెహోషువ వచ్చి చెప్పి యుద్ధం చేస్తున్నాడు అక్కడ, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ద కోఆర్డినేషన్, ప్రార్థన, విశ్వాసం, పని, ప్రార్థన పని. నేను ఒకటే చెప్తున్నాను మీకు అందరికి కూడా, ఏది చేసినా ప్రార్థనతో చేయండి. ప్రార్థన లేకుండా మీరు ఏం చేసినా అది నిలవదు, అది రిజిస్టర్ అవ్వదు, అది సఫలం అవ్వదు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థించాలి. మీ ఇళ్లలో కానీ, చర్చిలో కానీ, దేవుని పనిలో కానీ. అండ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఏ కలెక్టివ్ మినిస్ట్రీ, యూ హ్యావ్ టు ప్రే టుగెదర్. నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకొని వస్తాను, నువ్వు మీ ఇంట్లో ప్రార్థన చేసుకొని రా అంటే అది అవ్వదు. వై దే గ్యాదర్ ఇన్ ద హోలీ ఓల్డ్ పాత నిబంధన, ఎందుకు నాకు ఇంగ్లీష్ వస్తుంది, పాత నిబంధనలో ఎందుకు వాళ్ళందరూ, ఆది అపోస్తలులో వాళ్ళందరికీ ఎందుకు ఇంటింట కూడుకున్నారు? ఎవరింట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా. వాళ్ళందరూ ఎందుకు యెరూషలేముకు వచ్చి పెద్దల చేత ప్రార్థన చేసుకొని సేవకి వెళ్ళారు? పౌలు శీలలు కూడా పెద్దల చేత ప్రార్థన చేసుకొని సేవకి వెళ్ళారు. ఆ పెద్దలు ఎవరో పేర్లు లేవు, అంత ముఖ్యమైన వాళ్ళు కాదు వాళ్ళు. ముఖ్యమైన దేవుడు కోరుకున్న వీళ్ళు కూడా వాళ్ళ ప్రార్థనతో, సంఘ ప్రార్థనతో, సంఘాభిషేకంతో వెళ్ళారు. ఆ అకౌంటబిలిటీ, నమ్మకత్వం అనేది అదండి. నమ్మకమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మ, మీరు కుక్కరు పెట్టినప్పుడు 3 నిమిషాల్లోనో, ఎన్ని నిమిషాల్లో నాకు తెలీదు, అది కోస్తుంది అని మీకు తెలుసా తెలీదా? కుయ్యలేదనుకో ఏమవుద్దు చెప్పు? పేలిపోతే అదే పోద్దు, మనకేంటి చెప్పండి. కుక్కర్ పేలితే ఏం పోద్దండి? పక్కన ఉంటే మీరు కూడా పోతారు ఏకంగా. కరెక్ట్గా యంత్రాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయండి, కరెక్ట్గా పనిచేస్తాయి. యూ కెనాట్, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నామంటే, ఒక ఇది ఆ కీబోర్డ్లో పొరపాటున ఈకి బదులు ఎఫ్ ప్లే అవుద్దా బ్రదర్? నొక్కితే ఈ నొక్కినప్పుడు ఈ ఎఫ్ ప్లే అయిందనుకో, ఏమైంది అప్పుడు? పాట పాడైపోయింది. ఎలక్ట్రానిక్స్, మనమైతే ఈలో నుంచి ఎఫ్కి వెళ్తాం, ఎఫ్లో నుంచి జీకి వెళ్తాం, జీలో నుంచి బాకి వెళ్తాం. మనకొంతు డిసిప్లిన్ లేదు. మిషన్లు తప్పు చేయటం లేదు, మనుషుడు చేసిన మిషన్లు తప్పు చేయటం లేదు, దేవుడు చేసిన మనుషులు తప్పు చేస్తున్నారండి. ఎంత విచారం. నమ్మకత్వం. పొద్దున్నే వేక్ మీ అప్ ఎట్ 4:30 AM అంటే సారీ ఆయన మర్చిపోయాను అని చెప్పుద్దా సిరి? చెప్పరే. అలెక్సా ఆర్ యు అవేక్ అని అడుగుతా ఒక్కోసారి. ఐఎమ్ వెరీ మచ్ అవేక్. వెంటనే సమాధానం చెప్పుద్ది. బ్రదర్ ఉన్నారా అని అడిగితే ఉన్నా రాదు. ఇక్కడే ఉండయ్యా, గుమ్మం దగ్గర కాసేపు కూర్చోయ్యా. ఉన్నావా అడిగితే నో సౌండ్. తీరా వెళ్తే అక్కడే ఉంటాడు, కానీ బల్బ్ ఎలగల. మనం చేసే చాలా పనులు దేవుడికి అలాగే అనిపిస్తుంది. పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఏలియా పోయా, నిద్ర వస్తుంది నాకు. సమూయేలు ఊరుకా ఏలియా, ఇప్పుడే పనులు చెబుతుంటావు, ఇప్పుడే పడుకున్నాను అన్నాడండి. వెంటనే లేచి వెళ్ళాడు. నేను పిలవలేదన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ సమూయేలు అంటే ఇంక పని పట్టలేదు వీరికి. గంటగా లేపుతాడు నన్ను. అదుతుడు విదితుడు ఇది గడిగడి అని చెవుల్లో దూది పెట్టుకొని పడుకున్నాడా? మళ్ళీ లేచి వెళ్ళాడు. యూ సీ ద క్యారెక్టర్ అక్కడ. దేవుడు ఎందుకు అతన్ని చూస్ చేసుకున్నాడు అనుకున్నాడు. హీఈస్ వెరీ సెన్సిటివ్. తను నమ్మకంగా ఉన్నాడు సేవలో, నమ్మకంగా ఉన్నాడు సేవకుడికి. కాబట్టి దేవుడు నమ్మకస్తులను వాడుకుంటాడు. అది అతనికి చెప్పాడు పెద్ద పెద్ద సంగతులన్నీ. ఇవాళ మనం పక్కోడికి లోబడినప్పుడు ప్రభుకి ఎట్లా లోబడతావు? నువ్వు నీ అధికారులకు నువ్వు లోబడినప్పుడు దేవునికి లోబడతానంటే అజ్ఞానం అది. నువ్వు చిన్న విషయాల్లో నమ్మకస్తుడిగా కానప్పుడు నువ్వు దేవుని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండలేవు. ఎంతమంది మీరు డబ్బుల విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటున్నారు? హౌ మెనీ? మీ లెక్కలు ఎలా ఉంటాయి? ఏంటండి మీ లెక్కలు యథార్థంగా ఉంటాయా? ఎవరైనా నమ్మి నీకు ఇస్తే, డబ్బు చేతికి ఇస్తే పైసలతో సహా నువ్వు లెక్కప్ప చెప్పే స్థితిలో ఉన్నావా?
నిన్ను అడిగితే ఒకలాగా, అడగకపోతే ఒకలాగా ఉంటారు కొంతమంది. అడగక్కర్లా, మొన్న చెప్పాను కదా, ఆ యాజకులు నమ్మకస్తులైనందున వారిని లెక్క అడగలేదని లెక్క అడగకుండా మానేస్తే, సడన్గా లెక్క అడిగితే అవకతవకలు ఉంటాయి ఒకేసారి. ఎవరో అడుగుతారని, ఎవరో చెబుతారని భయపడి ఉండడం నమ్మకత్వం కాదది. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు చెప్పినా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. అందుకనే ప్రభు చీమలు నమ్మకంగా ఉంటాయి అంటండి. ఒక ఆయన పోటీ పెట్టాడంట, 100 గింజలు ఇక్కడ వేసి, బియ్యం గింజలు, వాటిని చీమలను వదిలితే అవి ఒక్కటి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ 100 గింజలు పెట్టేసాయి. ఒక గింజ కూడా తినలేదు ఏది కూడా. లేకపోతే వేరే ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలా, నాకు పనికి వస్తుంది, ఇందులో ఉంటే గుంపులో ఉంటామని జేబులో పెట్టుకున్నట్టు పక్క తీసుకెళ్ళి ఒక గింజ పెట్టుకోవాలా. 99 గింజలే ఉన్నాయంట, లెక్క పెడితే ఒక గింజ తక్కువైందంట. అడే చూసావా, ఒక చేవ తినేసిందంటే, లేదరా అవి నమ్మకంగా ఉంటాయంటే చూస్తే ఒకటి కాలు ఇరిగిపోయి అది లాగలేక ఆ కుంటుకుంటూ కొంచెం అన్నిటికంటే ఆలస్యంగా ఆ ఒక గింజ తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టిందంట. దాని కాలు ఇరిగిపోయినా మధ్యలో ఆగిపోకుండా కొంచెం ఆలస్యమైన తన పని ముగించిందండి. నమ్మకస్తులైన వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. మన ప్రభువు నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు. మనకు మాట ఇచ్చాడంటే మారడు ఆయన. మనకి ఇస్తానంటే ఇస్తాడు ఆయన. ఆయన చేస్తానంటే చేస్తాడు ఆయన. ఆయన వాగ్దానాలు ఇచ్చినవన్నీ అక్షరాలు నెరవేరుతాయి. ఆయన ఎవ్వరికి కీడు చేసేవాడు కాదు. నమ్మదగిన దేవుని ప్రేమను పొందిన మనం నమ్మకస్తులుగా ఉండాలి. మీరు రోజు మీ ప్రార్థనలో దయచేసి ఈ మాటను చేర్చుకోండి. ఏ మాట? ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా చేయి. ఎప్పటి వరకు? చూడండి, 2వ అధ్యాయము ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలవైపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. శ్రమలో కూడా నమ్మకంగా ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉంటే కాదండి. నీకు బాధలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో కూడా సాతానికి లొంగొద్దు నువ్వు, శరీరానికి లొంగొద్దు నువ్వు. మరణము వరకు 2 నెంబర్ వేసి కింద రాశాడు చూడండి. ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండు. అంతం వరకు నమ్మకంగా ఉండటం నేర్చుకుందాం. మీకు అప్పచెప్పిన బాధ్యతల్లో, మీకు అప్పచెప్పిన పనుల్లో, మీకు దేవుడు ప్రేరేపించి ఇచ్చినటువంటి ప్రేరేపణల్లో నమ్మకస్తులుగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మన ముందున్న సంవత్సరంలో మరొకసారి ఈ పరిచర్యలు మరొక హయ్యర్ లెవెల్కి, మరొక ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంఘాన్ని పునరుద్ధరించడానికి, సంఘాన్ని సరిచేయడానికి, కేవలం ఒక క్యారల్ సర్వీస్గా కాకుండా, ఈసారి క్యారల్ రౌండ్స్గా కాకుండా, ఈసారి సంఘస్థులందరినీ లెక్కలు చూడడానికి, చేరదీయడానికి, వారిని ఎలాగోలాగా దేవుని కొరకు మరలా జారిపోయిన వారిని, పడిపోయిన వారిని సాకులు చెబుతూ దూరాలు భారాలు అని అటు ఇటు తిరుగుతున్న వారందరినీ ప్రభు వైపు మళ్లించాలని నేను ఎంతగానో భారం కలిగి ఉన్నాను. కాబట్టి ఈ భారంలో మీరు విశ్వాసులైన వారు అవిశ్వాసుల్ని, జారిపోయిన వారిని, కొత్త వారిని మీరు సంపాదించే విషయంలో నమ్మకస్తులై ఉంటే దేవుడు తన కార్యాలను మన పట్ల కొనసాగిస్తాడు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా చేయి, నన్ను నమ్మకస్తురాలుగా చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి పాదముల సరదులో చేరున్నామయ్యా. దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నీవు పరిశీలన చేస్తున్నట్లుగా
నీ దృష్టిలోనైనా మేము కనబడినట్లు, నీకు ఇష్టలుగా మేముడినట్లు ఈ రాత్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి పరిశుద్ధపరచుడు ఆయన. నీ శక్తితో మాత్రమే మేము నమ్మకస్తులుగా ఉండగలమయ్యా. నీ అభిషేకంతో మాత్రమే నీ చిత్తమును నెరవేర్చగలమయ్యా. దేవా, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిస్తున్నావు. యథార్థముగా ఉండేవాడు ఒక్కడ కనపడితే పట్టణాన్ని కాపాడుతాడన్నావయ్యా. నమ్మకంగా ఉండాలని యథార్థంగా ఆశించే వారిగా మమ్మల్ని చేయి నాయన. అయ్యో, నేను నమ్మకస్తుడిగా ఉండలేకపోతున్నాను దేవా, నేను నమ్మకస్తుడిగా లేను అని మా స్థితిని నీకు చెప్పుకొని ఒప్పుకొని నీ కొరకు వేడుకోవడానికి సహాయం చేయ. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండడానికి మాకు సహాయం చేయ. చేయలేనిది చేయలేకపోయామని చెప్పుకొని పశ్చాత్తాపడి చేయుటకు, శక్తిని పుంజుకున్నటకు సహాయం చేయి. నీ కృప లేనిది మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. శోధనలు, శ్రమలు చుట్టుకున్నప్పుడు అనేక సార్లు మేము అపనమ్మకస్తులం అయిపోతున్నామయ్యా. మనకు సాధ్యమైతే నమ్మకత్వం అసాధ్యం అనుకుని విడిచిపెట్టుతున్న స్థితిలో నీ కొరకు కనిపెట్టుటకు సహాయం చేయ. అంతం వరకు నమ్మకస్తులు ఉండడానికి సహాయం చేయి. మరణము వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి దేవా. మధ్యలో ఆగిపోయే అవిశ్వాసులుగా కాక గురి ఎద్దకు చేరుకునే విశ్వాసులుగా మమ్మల్ని చేయి. ఈ సంఘానికి అప్పగించిన పనులన్నీ జరిగించడానికి నీ కృప దయచేయ. జ్ఞానముతో జరిగించడానికి, నమ్మకముగా పని జరిగించడానికి, నీ చిత్తములో ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము చేయడానికి సహాయం చేయ. ఎవరిని ఎట్లా ఆదరించాలో, ఎవరిని గద్దించాలో, ఎవరిని నడిపించాలో, ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఎలా ప్రవర్తించాలో అన్నది మంచి దారికి తీసుకొని రావడానికి, నీ మందలో చేర్చడానికి, నమ్మకంగా మేము ప్రయాసపడడానికి సహాయం చేయి తండ్రి. ఈ మందకు చేరని గొర్రెలు ఎన్నో ఉన్నాయ్యా. ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారయ్యా. దిక్కులేని వారు ఉన్నారయ్యా. ఆహారం, వస్త్రములు లేని వారు ఉన్నారయ్యా. మానసికంగా కృంగిపోయిన వారు ఉన్నారయ్యా. పాప భూమిలో చిక్కుకుపోయి లేవలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. అట్టి వారి గురించి భారం దయచేయి. నీ క్రీస్తు యేసును కలిగిన మనసు మాకు దయచేయి. సొంత కార్యములే చూసుకుని వారిగా కాక ఇతరుల కార్యములు చూడగలిగిన క్రీస్తు యేసును కలిగిన మనసును మాకు దయచేయి దేవా. ఈ సంఘములో నుంచి నీ కార్యాలు జరిగించయ్యా. ఇదిగో ఈరోజు ఈ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లన్నీ నీ ముందు పెట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఒక్కొక్కరిని నీ వెరిగిన దేవుడవు నాయన. వారి హృదయాలను స్పందించుము తండ్రి. సంవత్సరాంతంలోనికి వచ్చేసామయ్యా. ఎవరు ఒక అపనమ్మకస్తుడిగా మరో నూతన సంవత్సరంలో ప్రవేశించక మా సోమరితనమును, మా నిర్లక్ష్యతను, మా అవిశ్వాసమును, మా అజ్ఞానమును విడిచిపెట్టి నీ కొరకు పరుగు పెట్టుటకు మాకు సహాయం చేయి. మా లెక్కలు సరి చేసుకోవడానికి సహాయం చేయ. మా బ్రతుకులు చక్కబెట్టుకోవడానికి సహాయం చేయ. నీ నిర్ణయాలు, నీ తలంపులు ఎరిగి నీ చిత్తములో మా ప్రణాళికలు ఉంచుటకు సహాయం చేయ. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నీకున్న తలంపులు బయలుపరచు. ప్రతి ఒక్కరిని నమ్మకస్తులుగా చేయ. ఏ విషయములో వారు నిన్ను ఘనపరచాలో, నీ కొరకు జీవించాలో, నీ కొరకు వాడబడాలో, ఆ పనుల విషయములో, ఆ బాధ్యత విషయములో, ఆ భారం విషయములో నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేస్తాను. వేలాది మందికి మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తున్నాం. కన్నీటితో వారి భారాలు మాకు పంపిస్తున్నారయ్యా. నమ్మకంగా వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి.
ఈ సంఘం విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ చక్కటి ఆలయాన్ని మాకు ఇచ్చున్నాం. ఈ మందిరంలో తండ్రి 24 సంవత్సరాలుగా తండ్రి నీ కృపలు చూడడానికి మాకు సహాయం చేస్తున్నాం. ఇరుకులో విశాలత కలుగు చేయను ఆయన. తప్పిపోయిన వారిని పోగు చేయడానికి సహాయం చేయి. క్రిస్మస్ న్యూ ఇయర్ ఆరాధనలు పండుగలుగా కాక పరిశుద్ధాత్మని కార్యములు జరిగినట్లు, చెదిరిపోయిన వారందరినీ పోగు చేయనట్లు, నూతన నిబంధనతో నూతన వాగ్దానాలతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు ఇప్పటి నుండి 25వ తారీఖు 31, 1వ తారీఖు జరిగే ఆరాధనల కొరకు మమ్మల్ని సిద్ధపరచును ఆయన. ఐశ్వర్య మహల్లోని దీవెనను పొందుకొనుటకు సహాయం ఇచ్చాడు. మేము సజీవులుగా ఉంటేనే అక్కడ ఆలస్యమైతే గొప్ప పంటను కోసే సంవత్సరంగా, ప్రభువు మెచ్చే పరిచర్యలు చేసే వస్త్రముగా దీవించును ఆయన. వెనకబడిన మినిస్ట్రీస్ అన్నిటినీ కొనసాగించటకు సహాయం ఇచ్చాడు. ఇదిగో ఇంతసేపు మాతో పాటు లైవ్లో, జూమ్లో ఎన్నో దేశాల నుండి, ఎన్నో గ్రామాలు, పట్టణాల నుండి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించి నమ్మకస్తులుగా చేసి నీ కొరకు వాడుకోను. తిరిగి వెళుతుండగా క్షేమమైన ప్రయాణాలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో చూస్తున్న మీకు అందరికీ వందనాలండి. జూమ్లో చూస్తున్న వారికి మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు సాయం చేస్తాడు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. వందనాలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం.
ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై
ఇది ఆదరణ ధ్వని